ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పసలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పన్నారు. తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్న కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పిస్తుందో చూద్దామన్నారు. ఈ నెల 7న ఈడీ విచారణకు హాజరుపై తమ లాయర్లదే నిర్ణయమన్నారు. తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని, తనని జైలుకు పంపేందుకు ఇది 6వ ప్రయత్నమన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. ధనలక్ష్మి, ఈరోజు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై మరోసారి కేటీఆర్ స్పందించడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేసిందని, ప్రభుత్వం నుంచి బదిలీ అయిన సొమ్ము విషయంలో పూర్తిగా పారదర్శకంగా ఉన్నప్పటికీ కక్షతోనే ప్రభుత్వం అక్రమ కేసులు తనపై బనాయించేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఈరోజు కూడా కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై కేసులను ఇరికించేందుకు ఇది 6వసారిగా ఈ కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నుతున్నారని కేటీఆర్ ఆరోపించడం జరిగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని న్యాయస్థానాల ద్వారానే తాము తేల్చుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడ కార్ రేస్ వ్యవహారంలో ఎలాంటి స్కామ్ జరగలేదని, నిర్వహణ సంస్థకు చెల్లించిన డబ్బులను నిర్వహణ సంస్థ కూడా తమకు చేరాయని ఒప్పుకుందని, అయినా ప్రభుత్వం ఈ విషయంలో రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో పాటు తనపై ఏసీబీ కేసు నమోదు చేసిన ప్రభుత్వం డబ్బులు అంటే నిధులు పొందిన సంస్థపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ అన్ని వ్యవహారాలు చూస్తుంటే ప్రభుత్వం తీరు ఖచ్చితంగా తనను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుందన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా కేటీఆర్ ఈరోజు స్పందించడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ టార్గెట్ మాత్రం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే తమ టార్గెట్గా చెప్పుకొచ్చారు. పార్టీ పరంగా కూడా రాబోయే రోజుల్లో అంటే ఈ ఏడాదిలో ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం దృష్టి పెడతామని కేటీఆర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కూడా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో పాటు మరో కీలక అంశంపై కూడా కేటీఆర్ స్పందించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు వేసేందుకు సుప్రీంకోర్టును త్వరలో ఆశ్రయిస్తామని కేటీఆర్ వెల్లడించడం జరిగింది. ముందుగా హైకోర్టును ఆశ్రయించినట్లు ముగ్గురిపై అనర్హత వేటుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేటీఆర్ చెప్పడం జరిగింది. ఉప ఎన్నికలు అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్న ధీమాను కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. ధనలక్ష్మి. థాంక్యూ శ్రీకాంత్.